వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జై భారత్, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే సుందర్. ఈ మధ్యకాలంలో మీ ఇంటర్వ్యూలు, డిబేట్లు ఇందులో చూసినప్పుడు ఈ రామ మందిర స్కామ్ 300 కోట్లు కాదు 2000 కోట్లకు పైగా అని చెప్పేసి చెప్తున్నారు. మీరే పాపులర్ గా ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ కామెంట్? చాలా పెద్ద కామెంట్. మనకు తెలియదండి. ఇంగ్లీష్ లో టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంట. అంటే మంచుకొండ ఇలా మనకి సముద్రంలో ఉన్నప్పుడు ఆ ఓడకి చిన్న పైన ఇంత కనిపిస్తుంది. అదేదో ఉంది కదా అని అంటే ఇది గుద్దుతుంది కింద ఉన్నది. అంచేత మనకి ఇంతే కనిపిస్తుంది. వాస్తవంగా పెద్ద కొండ. అంచేత 200 కోట్లు అని ఇప్పుడు మనం కాదు, మొట్టమొదట వీళ్ళే చెప్పారు. ఎవరైతే ఇది ఫస్ట్ ప్రచారంలోకి వచ్చినప్పుడు. ఇవాళ చూస్తే అది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. 200 కోట్లు కాదు, అది 2000 కోట్లని నేను ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ అసలు ఏమన్నా 1,00,000 కోట్లకి వెళ్ళిందేమని కూడా 1,00,000 కోట్ల తెలియదు మనకి. అంటే ఎందుకంటే 1,00,000 కోట్లు అంటే చాలా చెప్తానండి. మనం భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామంలో అంటే బీజేపీ అధికారంలో ఉన్న లేకపోతే రాష్ట్రాలను లేకపోతే బీజేపీకి పట్టున్నటువంటి ప్రాంతాలని చెప్పడానికి ఏమీ లేదు. ఆల్మోస్ట్ భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంస్థ మాదని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ సంఘ్ పరివార్కి చెందినటువంటి సంస్థలు 1900 సుమారుగా 84లో ఇందిరాగాంధీ గారు చనిపోయారు. 85లో ఎన్నికల్లో జరిగిన దాంట్లో ఒక పెద్ద వెల్లువ ఆవిడకి సానుభూతి, ఆవిడ హత్యకి సానుభూతిగా భారతదేశంలో ప్రజలు స్పందించబట్టి 2 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఈ 2 సీట్లు కూడా ఒక సీటు ఎన్టీ రామారావు గారి పుణ్యం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దింపారనేటువంటి బాధ వల్ల తెలుగు ప్రజలు జాతి మొత్తంగా ఒక భిన్నంగా స్పందించారు. ఎందుకంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారిని అవసరం అపోజిషన్గా ఆ రోజు తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. అది పరిస్థితి. ఆ 2 సీట్లలో ఒక సీటు ఎన్టీ రామారావు గారి సానుభూతి, అది కూడా వచ్చేది కాదు. అంచేత అంత ఘోరమైన అవమానం ఎప్పుడు జరగలేదు వాళ్ళకి. అప్పటిదాకా గాంధీ సోషలిజం అని పట్టుకుని వెళ్ళినటువంటి ఈ పార్టీ వాళ్ళు అంటే వాస్తవంగా వాళ్ళ హృదయంలో వాళ్ళు గాంధీకి వ్యతిరేకమే, సోషలిజానికి వ్యతిరేకం. మీరు చూడండి, దత్తాత్రేయ హోసబలే గారు ఏమన్నారు మొన్న? సోషలిజం పనికిరాదు అని చెప్పారు. సోషలిజం పనికిరాదు, సెక్యులరిజం పనికిరాదు, అదే కదా గోల. ప్రియాంబుల్లో అన్యాయంగా చేర్చారు. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం మరి గాంధీ హత్య మీద వాళ్ళకి ఆరోపణలు ఉన్నాయి. సరే మేము చేయలేదంటే ఓకే, మీరు చేయకపోవచ్చు, కానీ ఈ యొక్క ఐడియాలజీని మీరే పుట్టించారని సర్దార్ పటేల్ గారు చెప్పాడు. ఏ ఐడియాలజీ, ఏ దుర్మార్గమైన విషపూరితమైనటువంటి భావజాలం జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు కారణమైందో దాన్ని నువ్వే పుట్టించావు, నువ్వే సృష్టించావయ్యా అని డైరెక్ట్గా ఆ రోజు వాళ్ళ యొక్క సంఘచాలకుగా ఉన్నటువంటి గోల్వాల్కర్ గారికి రాసినటువంటి ఉత్తరాల్లో సర్దార్ పటేల్ గారు, భారతదేశపు ప్రథమ హోంమంత్రి గారు, వారే చెప్పారు. హోంమంత్రికి అంత పెద్ద, పటేల్ గారికి అంత పెద్ద విగ్రహం పెట్టారు వీళ్ళు. అది కూడా శత్రువులు ఎవరో కాదు, డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళే ప్రింట్ చేసుకున్నటువంటి ఈ ఉత్తర ప్రత్యుత్తరాల్లో మనకు కనిపిస్తుంది. మనం గతంలో దీన్ని చర్చించుకున్నాం. అంచేత ఈ భావజాలాన్ని పుట్టించడం అనేటువంటిది ఇప్పుడు ఒక పక్క గాంధీ గారిని రోజు అనునిత్యం, ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను మీకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనునిత్యం కొంతమంది పేర్లు తలుచుకుంటారు, పెద్ద మహాత్ముల పేర్లు, పెద్దవాళ్ళ పేర్లు. ఆ అనునిత్యం చదివేటువంటి ఒక స్తోత్రం ఉంది. ఆ ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యకర్త చదువుతాడు. దాంట్లో గాంధీ గారి పేరు, అంబేద్కర్ పేరు కూడా ఉందని చాలా ఆశ్చర్యం. కానీ ఒక్క పుస్తకాన్ని కూడా గాంధీ గారి గొప్పతనాన్ని గురించి ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ ప్రచురణలో, వాళ్ళ పరివార ప్రచురణలో ఒక్క బుక్ నేను చూడలేదు. కానీ గాంధీని ఆర్ఎస్ఎస్ కార్యకర్త, గ్రామంలోని కార్యకర్త ఇట్లా కదిపినా ద్వేషిస్తాడు. కానీ స్తోత్రంలో పొగుడుతారు. గోల్వాల్కర్ కూడా గొప్ప మహానుభావుడని స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆ రోజుల్లో. అలాగే మొన్న భాగవత్ గారు కూడా గాంధీ గారి స్టేట్మెంట్లు ఇచ్చారు. సరే, గాంధీ గారిని పక్కన పెట్టడం, గాంధీకి వ్యతిరేకం ఇన్ ఎసెన్స్, కానీ సోషలిజానికి వ్యతిరేకం. ఈ 2 వ్యతిరేకమైనప్పటికీ ఆశ్చర్యం ఏంటి, బీజేపీ పుట్టగానే గాంధీ సోషలిజం అని చెప్పి అంటే ఇక్కడ చర్చ ఇక్కడ రామ మందిర నిధుల గురించి మాట్లాడుతుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చింది చెప్తానండి. అంటే బీజేపీకి 1985లో ఈ అవమానం జరగకపోయి ఉంటే, అంటే ఇందిరాగాంధీ గారు చనిపోకపోయి ఉంటే, మరి బీజేపీ గాంధీ సోషలిజం ద్వారా ఎదగడం సాధ్యమని అనుకుని ఉంటే అదే విధానాన్ని ముందుకెళ్ళేది తప్పితే ఈ హిందూ మతాన్ని, హిందూ మత ఉన్మాదాన్ని లేకపోతే ఆవేశాలను రెచ్చగొట్టే విధానంగా వెళ్ళేదే కాదు.
ఏ క్షణానైతే 2 సీట్లకు వీళ్ళు పడిపోయారు. అప్పుడు పార్టీలో పునరాలోచన వచ్చి లేదు మనం దీనికి సంబంధించి హిందూ మతోన్మాదాన్ని మన ఎజెండాగా తీసుకోవాలనేటువంటి విధానానికి వచ్చి లాల్ కృష్ణ అద్వానీ గారు ఒక రాజకీయ నాయకుడు, ఆ రోజు ఆయన ప్రధాని అవుతాడు అనేటువంటి ఒక పెద్ద అగ్రశ్రేణి నాయకుడు. వాజ్పేయి గారు ప్రధాని అయినప్పటికీ అద్వానీ తక్కువడు కాదు, అద్వానీ కూడా గట్టి పట్టున్నటువంటి నాయకుడు. భారతదేశంలో ఒక ప్రధాని అభ్యర్థి కాగలిగినటువంటి ఏ వ్యక్తి కూడా ఒక మతం యొక్క బొట్టు పెట్టుకుని ఒక మతం యొక్క ఆవేశాలను రెచ్చగొట్టేటువంటి రథయాత్ర ఎవరు చేయరు. ఇది చేశాడు. ఎందుకంటే ఇది తప్పితే మనకు వేరే దారి లేదనే అభిప్రాయం వాళ్ళు వచ్చారు. అంటే ఇది ఒక రాజకీయ అవసరం గురించి ఈ ఉద్యమం పుట్టిందనడానికి ఈ చరిత్రలో ఇది తిరుగులేని విషయం. కాకపోయి ఉంటే మీరు జనసంఘ టైంలో చేసి ఉండాలి, కాకపోయి ఉంటే మీరు 1985 ముందు చేసి ఉండాలి. కానీ మీరు ఓడిపోయిన తర్వాత దీన్ని మొదలు పెట్టారు. ఓకే, మొదలు పెట్టారు. కానీ నాకు ఒకటే సమస్య అండి, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థగా చెప్తున్నాను నేను. మతాలు 1000 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. మీ పార్టీలు, మీ ఆశలు, మీ అధికారాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇస్లాము 1300 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇంకా వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఆదాం కాలం నుంచి కూడా అనుకుంటారు, అది కూడా వాస్తవమే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం. బౌద్ధం అనేది 2,500 సంవత్సరాల నుంచి ఉన్నది. మరి సిక్కు మతం అనేది 500 సంవత్సరాల నుంచి ఉన్నది. హిందూ మతం అనేది కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఉన్నది. మరి వీళ్ళ పార్టీ ఎప్పుడు వచ్చింది? 1980లో వచ్చింది. ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాలు ఎక్కడ? ఈ మతాల యొక్క చరిత్ర ఎక్కడ? కానీ ఒక మత సంస్థ ధార్మిక సంస్థగా ఉండకుండా రాజకీయ నాయకులు దీంట్లో వేలు పెట్టిన తర్వాత మతంలోకి ఎందుకు? మతాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావాలి అని. ఒకసారి వాళ్ళకి అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళ అంటే ఓన్లీ హిందూ మతం కాదు, ఇస్లాంలో కూడా మతాన్ని ఉపయోగించుకుని మనం అధికారంలోకి రావాలనేటువంటి అభిప్రాయం ఆ రోజు జిన్నా గారికి, ఇవాళ ఎంఐఎం వాళ్ళకి, జమాత్ ఇస్లాం వాళ్ళు ప్రస్తుతం పోటీ చేయట్లే కానీ వాళ్ళకి, ఇలా అనేక సంస్థలకు ఉన్నాయి. రాజకీయ పార్టీలు మతంలో వెలిపెట్టే అధోగతే. అంచేత ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, అలాగే హిందువులు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన మతం మీద ప్రేమ ఉంటే రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే ఇక్కడ మనం రాజకీయ నాయకులు వేలు పెట్టేది వాడి కుర్చీ గురించి, ధార్మిక భావాల గురించి కాదు, మరి దేని గురించి కాదు. అంటే మీరు సబ్జెక్ట్ చెప్తూ ప్రతి గ్రామానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అటు నుంచి మళ్ళీ బీజేపీ అని చెప్పి నేను వారి యొక్క రాజకీయ అవసరం నుంచి ఉద్యమం పుట్టింది అని చెప్తున్నాను. మీరు గమనించాలి. అంటే ఇది రాముడి మీద ప్రేమ కాదు, హిందూ మతమే ప్రేమ కాదు. నా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇది పట్టుకున్నాను. ఇది కాకుండా కనుక గాంధీ చోట్ల ఇట్టయితే దీన్ని పట్టుకునేవాడిని కాదంటున్నాను నేను. ఇది ఈ అవసరాన్ని మనం చూడాలి మొట్టమొదట. దీన్ని గంగానది గురించి అనేక మంది సాధువులు సంతులు నిరాహార దీక్షలు చేసి చనిపోయారు. లేకపోతే మరికొంతమంది సాధువులు మరొక దాని గురించి పోరాడతారు. ఆ ధార్మికమైనటువంటి హృదయంలో తనకేదో కుర్చీ కావాలని ఆశ లేదు. కానీ రాజకీయ నాయకుడికి ఉందే, ఇతనికి రాముడి మీద మతం మీద కాకుండా ఈ కుర్చీ మీద శ్రద్ధ ఉంది కదా అని నేను. కుర్చీకి స్కామ్ కి లింక్ ఏందండి? చాలా సేపు నుంచి మీరు ఈ సబ్జెక్ట్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ బీజేపీ ఎప్పుడైతే రథయాత్ర చేయడం మొదలు పెట్టిందో, ఈ రామ మందిరాన్ని గురించి రథయాత్ర వాళ్లే స్వదేశీ జాగరణ మంచి అని చెప్తారు. ఆ రథమే టయోటా కారు. టయోటా ఎక్కడది? విదేశాలది. వాళ్ళు సర్దార్ పటేల్ విగ్రహాన్ని కూడా మరో దేశం నుంచి తెప్పించారు. మనకైతే స్వదేశీ జాగరణ మంచి అని మనకు చెప్తారు కబుర్లు. సరే, అది ఆ సబ్జెక్ట్ మనం తీయొద్దు. కానీ దీంట్లో రకరకాల కార్యక్రమాలు. ఒకటి మతోన్మాదం, మత కలవలం. ఈయన రథం ఎక్కడెక్కడ అడుగు పెట్టిందో అన్ని చోట్ల కూడా మత కలవలాలు. మీరు మ్యాప్ కనుక ఇండియాలో గీసి చూస్తే, ఆ మ్యాప్ ఇండియా మ్యాప్ మీద ఈయన రథచక్రాలు వెళ్ళిన చోటంతా కూడా మత కలవలం జరిగింది. నెత్తురోడి. ఎందుకంటే వీళ్ళు అధికారంలో రావడానికి చేశారు ఈ పని. అయిపోయిన తర్వాత గ్రామాన ఒకసారి ఇప్పుడు సంఘ పరివారికి అనేక సంస్థలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 500 ఉన్నాయని చెప్పి మనం కూడా గతంలో చర్చించుకుందాం. కార్మిక సంస్థలు ఇవన్నీ కూడా మూలాలన్నీ సంఘ పరివారాలు. కొన్ని మరీ తీవ్రంగా మాడితే, కొన్ని మోడరేట్గా మాడితే, అందుకే 50 ముఖాలని చెప్పాను. ఈ సంస్థలు గ్రామాన రాముడి పేరు మీద ఎన్నిసార్లు నిధులు వసూలు చేశారని మీరు చెప్పండి మొట్టమొదటి. ఎందుకంటే ఎన్నిసార్లు వసూలు చేశారు? ఒక్కసారి అండి. అప్పుడు గ్రామాన్ని పూజించి ఇటుకల్ని తెప్పించుకున్నారు. అన్ని తీసుకుపోయి అక్కడ ఇచ్చాం, రామ మందిరం కాడ ఇచ్చినామని చెప్తున్నారు. ఏమండి, ఆ ఇటుకల్ని వాడలేదు, ఆ ఇటుకల్ని ఇళ్లకి వాడారు, రకరకాల పన్నుకి వాడారు అని చెప్పినటువంటి రాముని గుడి కోసం సేకరించిన ఇటుకలు రామ మందిరానికి పంపకుండా సొంతానికి వాడుకున్నారు. ఆ మాటలు అనేక మంది ధార్మికమైనటువంటి వ్యక్తులు చెప్పారండి. వాళ్ళ గురించి కూడా చెప్దాం మనం. ఇప్పుడు ఈ ఇటుక మాత్రమే కాదండి, ఇటుక ఒకటే ఇచ్చారనుకుంటారు, ఇటుకతో పాటు డబ్బులు కూడా ఇచ్చారు. అన్ని రామ మందిరానికి మేము జమ చేసినాం. రామ మందిరానికి భారతదేశంలో ఏ గ్రామానికైనా మనం పోదాం, జమ చేసినామని చెప్తున్నారు. ఈ ప్రతి ఒక్క గ్రామంలో, బహుశా ప్రపంచంలో భారతదేశంలో ఏ గుడికి చరిత్ర మొత్తం మీద ఒక గుడికి ఇంత డబ్బు ఎవడ వసూలు చేయలేదు. ఎన్నో గుళ్ళు మనకి చాలా వైభవపేతంగా కట్టి ఉన్నాయి. మామూలుగా
చాలా మంది ఇక రకరకాల ధార్మిక సంస్థలు కడతారు. ఇస్కాన్ వాళ్ళు చాలా టెంపుల్స్ కట్టారు. గ్రామాన ఈ స్థాయిలో వసూలు, ప్రతి అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లాట్లో కూడా డబ్బులు వసూలేదు, ప్రతి ఊర్లో డబ్బులు వసూలేదు. ప్రపంచం అంతా, భారతదేశానికి ప్రపంచంలో మీకు ఎక్కడెక్కడ సాగాలి అన్ని చోట్ల నుంచి కూడా రాముడికి భక్తితోటి కానుకలు అర్పించారు, డబ్బులు ఇచ్చారు, వసూలు చేశారు. అవన్నీ జమ కాలేదా? అవి ఒక్కరోజు కాదు కదా, నాట్ వన్స్. ఇప్పుడు కాదు విషయం, గుడి కట్టకముందే. అసలు ఈ బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందే స్తంభాలు తయారైనాయండి. స్తంభాలన్నీ చెక్కిన స్తంభాలు. ఆ రోజుల్లో ఫోటోల్లో పత్రికల్లో మీరు చూస్తే 89 నాటికే పెద్ద పెద్ద స్తంభాలు కనిపిస్తాయి. అంటే వర్క్ అంతా జరుగుతుంది. ఈ స్తంభాలు, ఈ డిజైన్ ఊరూరా ప్రచారం చేయటం, ఈ డబ్బులు వసూలు చేయటం, అలాగే శిలాన్యాస్ పేరు మీద ఇటుకల్ని పూజ చేసి పంపించండి, అక్షింతలు తీసుకోండి, లేకపోతే ఇంకోటి చేయండి. ప్రతి దాంట్లో డబ్బు, ప్రతి దాంట్లో ప్రచారమే, ప్రతి దాంట్లో రాజకీయమే. సమస్య ప్రతి దాంట్లో రాజకీయమే. రాజకీయం లేకుండా చేయలేదు మీరు. ఇక్కడ ఒక ప్రశ్న ఆగండి, మీకు ఒక పెద్ద మనిషి గారి ఫోటో చూపిస్తాను నేను, ఒక్క నిమిషం అండి. వీరు రామచంద్ర, సంత్ రామచంద్ర దాస్ గారు. ఈ మహానుభావుడు నిర్మోహి అఖాడాకి సంబంధించినటువంటి వ్యక్తి. నిర్మోహి అఖాడా. నిర్మోహి అఖాడా అంటే ఏమిటంటే కుస్తీలు పట్టేది. కుస్తీలు పట్టేది మత సంస్థ ఎలా అయిందంటే ఉత్తర భారతదేశంలో ఈ సాంప్రదాయం ఉంది. వీళ్ళు రామానందుని యొక్క అనుచరులు కాబట్టి రామానంది అంటారు. ఈ రామానందీలు వీళ్ళు ఈ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ ఇస్తారు, కఠినమైనటువంటి మతపరమైనటువంటి ట్రైనింగ్ పొందుతారు. అసలు రామ జన్మభూమి పోరాటం వీళ్ళది. వీళ్ళు మొట్టమొదట కేసులు పెట్టిన వాళ్ళు, క్లైమెంట్స్, కోర్టులో నిలబడి పోరాడిన వాళ్ళు నిర్మోహి అఖాడా వాళ్ళే పోరాడారు. ఈ నిర్మోహి అఖాడాకి మీరు గుర్తుంటే కనుక 2010లో అనుకుంటారు హైకోర్టు తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పులో భూమిని 3 భాగాలు చేశారు. రామ్లాలా అంటే రామచంద్రుని యొక్క విగ్రహం, వారి భగవంతుని యొక్క మూర్తిని ఒక పార్టీ కింద ట్రీట్ చేసింది కోర్టు. ఆయనకి 1/3 భూమి, నిర్మోహి అఖాడాకి 1/3 భూమి, ఇంకో 1/3 భూమి సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు. 3 భాగాలు చేశారు. అంటే నిర్మోహి అఖాడా ఆ రోజు నుంచి 85 నుంచి ఉంది వీళ్ళకి. ఎక్కడా కూడా విశ్వ హిందూ పరిషత్కి ఎవరికి ఇవ్వలే. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు మనకి 2019లో వచ్చింది. 2019లో మొత్తం భూమి అంతా కూడా గవర్నమెంట్నే ట్రస్ట్ ఫామ్ చేయండి, మీకు ఇచ్చేస్తున్నామని చెప్పారు. కానీ నష్టపోయినందుకు గాను, అదంతా కలిపి 2 ఎకరాల చిల్లర ఉంటుంది, నష్టపోయినందుకు కానీ ముస్లిమ్స్ యొక్క క్లెయిమ్ని మేము గౌరవిస్తాం, 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వండి, రెట్టింపు ల్యాండ్ ఇవ్వండి సుమారుగా. అది కొంచెం దూరంగా ఇవ్వండి, గొడవలు ఎందుకని కొంచెం దూరంగా ఇవ్వమన్నారు. ముస్లిమ్స్ కూడా చాలా మటుకు దాన్ని ఆమోదించారు. సరే, అది వేరే కథ. కానీ ఇక్కడ నిర్మోహి అఖాడా పాత్ర లేదు. ఎందుకు లేదు అంటే సాంకేతిక కారణం వల్ల టైం బార్ అయింది కాబట్టి. అంటే సకాలంలో మీరు వేయకపోవడం వల్ల మీరు పక్కన పెట్టామని అన్నారు, కానీ నీకు హక్కు లేకపోవడం వల్ల పక్కన పెట్టామని అనలేదు. అర్థమైంది? అంచేత నిర్మోహి అఖాడా ఈజ్ ఏ ఒరిజినల్ క్లైమెంట్, ధార్మిక సంస్థ. ఈ సంస్థ 2017లో ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి, మీరు ప్రతినిధి అండి, అంటే గురువు కాదు, గురువులు చాలా పెద్దలు ఉన్నారు, 1400 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోంది, డబ్బులు వసూలు చేశారు 2017 చెప్పాడు. 2017కి 26కి మధ్య 10 సంవత్సరాలు ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఒక ధార్మిక సంస్థ చెప్పింది. చెప్పిన వాళ్ళు ఐఎస్ఐ కాదు, ముస్లిమ్స్ కాదు, కాంగ్రెస్ కాంగీలు అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ కాదు, కమ్యూనిస్టులు కాదు, నక్సలైట్లు కాదు, అర్బన్ నక్సలైట్లు కాదు, ఎవరు కాదు. ఒక ధార్మిక సంస్థ, నిజమైనటువంటి ప్రతినిధిగా ఉన్నటువంటి ధార్మిక సంస్థ 1400 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పి. ఇవాళ కాదు, మీరు దాన్ని బట్టి ఆలోచించండి. నేను అంటాను, ఆ రోజు 1400 కోట్ల రూపాయలు, ఇవాళ 1400 కోట్లు సమానం కాదు. నిర్మోహి అఖాడా ఎందుకు చెప్పింది ఈ మాట అంటున్నాను. ఎందుకు నిర్మోహి అఖాడా ఎందుకు చెప్పింది? నిర్మోహి అఖాడా ప్రత్యక్షంగా చూస్తుంది కాబట్టి దాన్ని వీళ్ళు కొట్టిపారేశారు. అలాగే వీరు బాబా లాల్ దాస్ గారు మహానుభావుడు. ఈయనని 1980లో కోర్టు రామచంద్రుడి యొక్క ప్రధాన పూజారి, హెడ్ ప్రీస్ట్ గా నియమించారు. మరికొందరు పూజారులు ఉన్నారు. ఈ మహానుభావుడు ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన కళ్ళ ముందు ఈ రాజకీయ జోక్యం ప్రారంభమైంది. అద్వానీ గారి యొక్క రథయాత్ర, ఈ సంస్థలన్నీ పుట్టుకురావడం, కొత్తగా బజరంగ దళను, విహెచ్పి రకరకాలుగా ఇచ్చేయడం జరుగుతోంది. ఈ మహానుభావుడు దీనికి సంబంధించి లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్ర ఆపేయండి అని చెప్పాడు. ప్లీజ్ డోంట్ ఎంటర్. ప్రీస్ట్ గారు, పూజారి గారు, రామాలయ పూజారి, ఆయనకేం అవసరం ఆపమని చెప్పడానికి? ఎందుకంటే దీంట్లో రాజకీయాలు వద్దు, కుర్చీకి వాడద్దు, మీరు మేము చూసుకుంటాం ఆ విషయాన్ని. రాముణ్ణి కుర్చీకి వాడద్దు, మీరు కుర్చీకి వాడాల్సిన అవసరం లేదు. ద్వేషాన్ని రెండోది, అయోధ్య ప్రాంతం మత సామరస్యానికి మొట్టమొదటి నుంచి పుట్టినీళ్ళు. అయోధ్య ప్రాంతంలో హిందువులు ముస్లింలు ఇవాళ కాదు ఎప్పుడు కలిసే ఉన్నారు.
ఈ స్వాతంత్ర పోరాట కాలంలో కూడా అవధ్ సంస్థానం, అవధ్లో ఉన్నటువంటి వాజిద్ అలీ షా గారు, నవాబు గారు, ఆయన కృష్ణుడి మీద పాటలు రాసి డాన్స్ చేసేవాడు. ఆయన అక్కడ అవధ్ బేగము, మనకి బేగం హజరత్ మహల్, ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడింది ఆ విధంగా పోరాడింది. ఝాన్సీ లక్ష్మీబాయి కానీ హజరత్ మహల్ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయితో పోరాడినప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు ఆవిడతో కలిసి, హజరత్ మహల్ పోరాడితే హిందువులు ఉన్నారు, హిందువులు ముస్లిం కలిసి చేశారు ఉద్యమం ఇది. అంచేత మత సామరస్యం అనేది ఉండడమే కాకుండా మీకు అయోధ్యలో అనేకమైనటువంటి గుళ్ళు, అంటే అంతకుముందు చాలా గుళ్ళు ఉన్నాయి, కొన్నింటిని ఇప్పుడు తీసేశారు. ఈ గుళ్ళలో ఈ వాటిల్లో డైరెక్ట్ గా ముస్లిం నవాబులు కట్టించినవి ఉన్నాయి. అంటే ముస్లిం కూల్చేయడం అంతే, కట్టించేయడం వరకు ఎప్పటికే. అంచేత అటువంటి గడిలు ఉన్నటువంటి ప్రాంతము పంచకోశి పరిక్రమాన్ని ఆ ప్రాంతంలో ఒక పర్వదినంలాగా భక్తులు వేల మంది రావటం, దాంట్లో యాత్రలు చేయటం చేస్తారు, ప్రదక్షిణలు. అప్పుడు ఆ భక్తులకి అయోధ్యలో ఉండేటువంటి హిందువులు ముస్లిమ్స్ మంచినీళ్ళు ఇవ్వటం, గౌరవ సత్కారాలు చేయటం ఉండేది. కొంతమంది ముస్లింలు మద్దతుగా సంఘీభావంగా హిందూ సోదరులతో పాటు యాత్ర కూడా చేశారు. వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత, బీజేపీ వాళ్ళు దీంట్లోకి, సంఘ పరివారం ఎంటర్ అయిన తర్వాత, ఆ పంచకోశి పరిక్రమ రోజు వీడు పిలిపించేవాడు. ఏమనంటే నువ్వు రా, అయోధ్యకు వచ్చేసేయండి అన్ని పక్కల నుంచి. ఆ క్షణమే దాని ధార్మిక స్వభావం కోల్పోయి వీళ్ళ ట్రాప్లోకి ఎక్కడెక్కడ బయట జనానికి అయోధ్య జనానికి తేడా ఉంటుంది. మీరు గమనిస్తే కనుక అయోధ్యలో మనకి 89-90 నాటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రసేన్ యాదవ్ ఉండేవాడు. ఆ తర్వాత ఆయన సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మరి ఇప్పుడు ఉన్నాడో చనిపోయారు, చూడాలి. అంచేత మత సామరస్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళే ఉండేవారు అని చెప్తున్నాను నేను. మొన్న కూడా మీకు ఆఫ్టర్ ఈ రామాలయం తర్వాత కూడా మళ్ళీ మీకు బీజేపీ వ్యక్తి అక్కడ నెగ్గలేదు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఈ విద్వేష రాజకీయాలను చూస్తున్న వాళ్ళకి వ్యతిరేకత వీళ్ళ మీద, వీళ్ళు చేసే పనుల మీద. అయితే బాబా లాల్ దాస్ గారు చెప్పారు, దూరంగా ఉండవా, వద్దు అని చెప్పాడు. మీరు చేస్తున్నటువంటి ఉద్యమము కేవలం ఒక జిమిక్. మీరు చేస్తున్న ఉద్యమం జిమిక్, అసలు అద్వాని కాదు, మొత్తంగా సంఘ పరివార్ చేస్తున్న ఉద్యమం ఒక నాటకము, ఒక వేషం. ఇది మీకు భక్తి లేదు, మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పాడు. రామ మందిరం నిర్మించిందే మేము, దానికి అంతా మేమే చేసినాం. ఇప్పుడు అయోధ్య ఆలయ పూజారి మరొకసారి చూస్తే కనుక ఆయన కాంగీ కాదు, ఇది ఏమంటే కాంగ్రెస్ అంటున్నారు కదా, అది కాదు, కమ్యూనిస్ట్ కాదు, మరేమీ కాదు, లేకపోతే ఐఎస్ఐ కాదు. వీళ్ళు తిట్టు దండకాలని అనగానే హిందూ కాదంటారు కదా. నిర్మోహి అక్కడ వాళ్ళు హిందువులు కాదు, బాబాలాల్ దాస్ నువ్వు హిందూ ఎప్పుడైనావు, నేను రాముడిని వాడుకుని అధికారంలోకి వచ్చినప్పుడు అయినావా. అంచేత వీళ్ళు ఈయన చెప్పినప్పుడు ఈయనకి చాలా మంచి పేరు ఉండేది ఆ ప్రాంతంలో. ఈ మహానుభావుడు ధైర్యంగా ఎదురు నిలబడ్డాడు. అక్కడ అనేక ఆలయాలు అనేక ఉండేవి. వీటన్నింటినీ వీళ్ళ కబ్జాలో తెచ్చుకునే క్రమంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మధుకేశ్వర్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు. ఏమంటే 50 మంది పూజలను చంపేశారు. 50 మంది ఆయన చెప్పాడు. అయోధ్య ప్రాంతంలో ఎవరు చంపేశారు వాళ్ళు అంటే సంఘ పరివారం చెందినటువంటి వాళ్ళు. ఆయన ఉద్దేశం అదే, వీళ్ళు చంపేశారు, నేను ఇంకా బతికున్నానంటే ఆశ్చర్యం, నన్ను ఎంతకాలం ఉంచుతారో తెలియదు అన్నాడు ఇంటర్వ్యూలో. వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడడం సాధ్యం కాదు, నన్ను చంపేస్తారు, ఇంతమంది చంపారు, నాకు తెలియదు అండి. 50 మంది పూజారులు ఎవరో తెలియదు, అది బాబా లాల్ దాస్ గారు అంటే వారు చెప్పేవారు. వారు కూడా హత్యకు గురయ్యారు, చంపేశారు. ఆ చంపిన విధానం కానీ చంపినటువంటి క్రమం కానీ చాలా బాధాకరం, గుండెల్ని పిండే విషయం. ఎందుకంటే ఆయన 1991 వరకు ఈ 80ల నుంచి మొదలుపెట్టి కోర్టు నియమించిన తర్వాత అవిచ్ఛిన్నంగా ఆ రామాలయానికి ప్రధాన పూజారిగా కొనసాగాడు. ఆ మహానుభావుడు ఈ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నటువంటి సమయంలో వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, అసలు ఆలయంలో ఉండేటువంటి ప్రధాన పూజారే గొంతులో వెలక్కాయలు వీళ్ళకి అడ్డం పడుతున్నాడు కాబట్టి వీళ్ళు ఆయన మీద కక్ష పెట్టుకున్నారు. 91లో కళ్యాణ్ సింగ్ గారు రాగానే ఈయన తీసేసాడు, ఈయనని తొలగించాడు తనకున్నటువంటి అధికారాలతో. ఈయన కళ్యాణ్ సింగ్ గారిని, బాబు నాకు రక్షణ లేదని చంపేస్తారు, దయవుంచి రక్షణ కల్పించాలంటే రక్షణ విత్డ్రా చేశారు. రక్షణ ఇవ్వలేదు, రక్షణ కల్పించమని కోరాడు. రక్షణ కల్పించమని కోరినప్పటికీ ఆయన రక్షణ ఇవ్వలేదు, ఆయనను తీసేశారు. ఆ తర్వాత 92లో బాబ్రీ మసీదుని కూల్చేశారు. చాలా టాక్టికల్ కళ్యాణ్ సింగ్ అది అది ఆఖరిటకు కూడా కూలింది అని తెలిసిన తర్వాత రాజీనామా ఇచ్చి బయటకు వచ్చాడు. 93లో ఈయన హత్య చేశారు. ఇది జరిగిన కొన్ని నెలలకే ఆయనకి తన రోజులు దగ్గర పడ్డాయని అర్థమై ఉంటుంది. ఆయన దగ్గర ఒక్క రక్షకుడు లేడు, ఒక మనిషి లేడు ఆయన దగ్గర. ఆయన ఒక పూరి గుడిసెలో ఆ అయోధ్య ఆలయానికి కొంచెం దూరంలో ఉంటున్నాడు. ఆయన చంపేశారు. ఎవరు చంపారనే స్పష్టంగా తెలియదు, కానీ ఇది ఒక భూమి తగద గురించి ఈయన చంపేశారు అని కేసు రాసి భూమి తగద అని దాన్ని క్లోజ్ చేశారు. ఎవరినో అరెస్ట్ చేశారు.
ఇప్పుడు మనం చెప్పాం అనుకోండి, ఉమ్, ఏదో ల్యాండ్ కేసులో చచ్చిపోయినటువంటి మనిషి ఉమ్. దాని గురించి ఎందుకు చెప్తారంటారు. నేను అడుగుతాను, అవును, ల్యాండ్ కేసులో చనిపోయిన వ్యక్తి గురించి మీరు ఎందుకు చెప్తున్నారు ఇంటర్వ్యూలో? ఎందుకంటే మీరు చెప్పండి, ఆయన తిట్టింది ఎవరి గురించి? మిమ్మల్ని కదా. మీ దగ్గర దొంగతనం చేస్తున్నారు, నిధులు గోల్మాల్ అవుతాయని చెప్పాడు ఆ రోజు. మీరు చంపేస్తున్నారు చాలా మందిని చెప్పాడు ఆ రోజు. మీరు చేస్తున్నటువంటి ఉద్యమం రాముడికి వ్యతిరేకమైనది, హిందూ మతానికి వ్యతిరేకమైనది, హిందూ ధార్మికమైనది కాదు, ఈ యాత్ర ఆపేయండి అని చెప్పాడు ఆ రోజు. ఈ రాజకీయాలకి మతాన్ని వాడుకోవద్దు అని చెప్పాడు ఆ రోజు. మరి ఆ మనిషి రిస్క్లో ఉన్నాడని మిమ్మల్ని రక్షణ కల్పించమని అడిగాడు. మరి మీరు రక్షణ కల్పించేది ఉంటుంది. రక్షణ కల్పిస్తే ఆయన చనిపోయాడు కాదేమో, మీరు తీసేశారు, మీకు నచ్చలేదు. కానీ ఆ మనిషి చచ్చిపోవాలి అనే ఉద్దేశంతో తనకు ప్రాణానికి రక్షణ లేదు అని చెప్పిన తర్వాత మీరు ఇవ్వకపోతే రక్షణ మిమ్మల్ని అనుమానించాలా అక్కర్లేదు? ఇది సీరియస్ ప్రశ్న కదా. అంచేత ఆయనకి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం రక్షణను నిరాకరించింది. తీసేసిన తర్వాత రక్షణ నిరాకరణ నిస్సహాయమైన పరిస్థితిలో ఆయన మరణించాడు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. అంచేత నేను సంఘ పరివార్ చంపిందని, ఆర్ఎస్ఎస్ చంపిందని నేను చెప్పట్లేదు. ఇవన్నీ కూడా వాస్తవంగా ఇలా ఉన్నాయి. వీటన్నింటి కలిపి చూస్తే అయోధ్య ప్రాంత ప్రజలు ఈ రోజుకి సంఘ పరివారాన్ని అనుమానిస్తారు. ఈ విషయం ఆయన గొంతెత్తాడు, చనిపోయాడు. ఇదొకటే కాదండి, మరికొన్ని విషయాలు చెప్తాను. అనేక మంది మహనీయులు ఈ యొక్క దోపిడీ గురించి మాట్లాడారు. ఏంది ఈ రోజు మాట్లాడుతున్న స్కామ్ గురించి ముందే మాట్లాడారు అంటారు. విశ్వనాథ్ బంధు గుప్తా గారు. ఎవరండి? విశ్వబంధు గుప్తా గారు. ఈయన అయోధ్య ప్రాంతంలో మనం నిధులు మాట్లాడుతున్నాం. నిధులు మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ అనే దాని దగ్గర ఆలోచించాం. ఇన్కమ్ ట్యాక్స్ కి ఈయన డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు అయోధ్యలో. ఆయన విశ్వ హిందూ పరిషత్కి వాళ్ళు వసూలు చేస్తున్న డబ్బులకి ఇవాళ కాదండి 89-90, 89కి 90కి వాళ్ళకి ఎంత అంటే 36 సంవత్సరాలు. మీ దగ్గర ఉన్నటువంటి లెక్కల్లో తేడా ఉంది. 89లో అయిపోయింది. ఎస్, మీ అకౌంట్లు దొంగవి, మీరు సక్రమంగా కట్టడం లేదు, మీరు సక్రమంగా చూపించడం లేదు, ఈ డబ్బులు తేడా ఉన్నాయి, అంచేత మీరు సక్రమంగా ఇవ్వండి నోటీస్ ఇచ్చాడు. విహెచ్పికి నోటీస్ ఇచ్చాడు. విహెచ్పికి నోటీస్ ఇస్తే ఈయన మీద హత్యా ప్రయత్నాలు, బెదిరింపులు జరిగినాయి. నేను చంపేస్తాం, నీకు ఎంతో ధైర్యం ఈ పని చేయడానికి. ఆయనని వెంటనే వీళ్ళకున్న పలుకుబడి ఉపయోగించుకుని ఆయనని ట్రాన్స్ఫర్ చేయించారు, తర్వాత సస్పెండ్ కూడా చేయించారు అడిగినందుకు. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు? నిధులు, డబ్బుల గురించి చెప్పినటువంటి అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ దాడికి గురైనాడు. పూజారి హత్యకు గురయ్యాడు. మీకంటే ముందు ఈ కేసులో నిజమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 1400 కోట్ల కుంభకోణం అని 2017లోనే చెప్పారు. అదే కాకుండా వీరు హనుమాన్ గడికి చెందినటువంటి జ్ఞానదాస్ గారు, మహంత జ్ఞానదాస్ గారు, మహానుభావుడు. ఎవరండి? ఏం చేశాడు అయోధ్యలో? ఈ మహానుభావుడు జ్ఞానదాస్ గారు, ఆయన కూడా అందరూ కూడా ఈ అయోధ్య ప్రాంతంలో ఉండేటువంటి నిజమైన మహంతులు, పూజారులు ఏ రోజు కూడా మతోన్మాదానికి లోను కాలే. ఆయన చెప్పాడు ఇదంతా మోసం, ఇదంతా కాదు, వీళ్ళంతా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఇది వీళ్ళ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి తప్పితే మతం గురించి కాదు. దాని పేరు మీద వసూళ్లు చేస్తున్నారు, నేను చెప్పలేనంత వసూళ్లు చేస్తున్నారు. ఎప్పుడు చెప్పారండి? ఆ రోజుల్లోనే ఈ మాటలన్నీ చెప్పడం జరిగింది. మరి ఈయన ఒక ధార్మిక ప్రతినిధే కదా. అలాగే అనేక మంది ధార్మిక ప్రతినిధులు కూడా, అనేక మంది సంస్థల యొక్క నాయకులు కూడా ఈ మాటలు చెప్పడం అనేది ఆ రోజుల్లో జరిగింది అని చెప్తున్నాను. సో ఇప్పుడు మతపరమైన, ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు, ఆరోపణలు చేస్తున్న వాళ్ళు సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, ఆరోపణలు చేస్తున్న కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు, మరేదన్నా తిట్లన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు దండకం లాంటి తిట్లు తయారు చేసుకున్నారు వీళ్ళు. ఈ దండకంలో వీళ్ళు ఎవరు రారే, నిర్మోహ ఎక్కడ వస్తుందా? మరి నిర్మోహ ఎక్కడ కాకుండా నువ్వు పోరాడావా? నిర్మోహ ఎక్కడ కదా నిలబడి పోరాడింది. అదే నిర్మోహ ఎక్కడ 1400 కోట్ల రూపాయలు అని 2017లో చెప్పినప్పుడే విచారణ జరిగి ఉంటాయి. 89-90లో 2017కి 89-90కి ఎంత దూరం అండి? మళ్ళీ మీరు చూస్తే కనుక చాలా దూరం. ఏది కనీసం 27 సంవత్సరాలు తేడా. 89-90లో విబి గుప్తా గారు మీ మీద ఒక నోటీస్ జారీ చేసినప్పుడు మీరు ఆయన్ని బెదిరించకుండా, ట్రాన్స్ఫర్లు చేయకుండా మీరు సక్రమైనటువంటి లెక్కలు చెప్పుంటే అయిపోయేది కదా. ఏ రోజు చెప్పారు మీరు లెక్కలు? ఒక ఆలయానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది ఆలయాలు కట్టలేదు, ఇవాళ కట్టినటువంటి ఆలయానికి మీరు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వసూలు చేశారు, ఎంత డబ్బులు వసూలు చేశారు, ఆ డబ్బులు అకౌంట్ అయినాయా ఈ రోజు మనం చూస్తే కనుక. అంటే ఇక్కడ ప్రశ్న అండి, వాళ్ళు మీరు అన్నట్టు స్టార్టింగ్ లో ప్రతి గ్రామం నుంచి, భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి చందాలు సేకరించినారు. నేనున్న అపార్ట్మెంట్ కూడా వసూలు చేస్తాను, భక్తులు ఇచ్చినారు, స్వయంగా భక్తులు ఇచ్చారు. ఒక ఆలయానికి ఈ స్థాయిలో డబ్బులు మీరు ఎక్కడైనా వసూలు చేస్తే మీరు అన్నట్టు అంతర్జాతీయంగా కూడా వచ్చినాయి.
వచ్చిన వాటి ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి, దాన్ని మేము ఆడిటింగ్ నడుస్తున్నాయి, అవన్నీ సమర్పించడం. ఇప్పుడు కొత్తగా ఎందుకు మీరు ఈ విషయాలు మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు అంటున్నారు. ఇవి ఆ రోజుల నుంచి మీ మీద వస్తున్న ఆరోపణల మీద ఏ రకంగా సక్రమమైన విచారణ జరగలేదు. ఇవాళ చాలా మంది బయటకు వచ్చి మేము జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మేము ఇటుకలు సమర్పించాం, ఎక్కడ ఉన్నాయి, మేము స్వామికి మేము వారికి నగలు సమర్పించాము, వారికి పూజాధికారులు నిర్వహించడానికి మేము చక్కటి సామాగ్రి సమర్పించాము, మేము ఇది చాలా మంది బయటకు వస్తున్నారు అవి ఏమి లేవని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆవు పేడ యొక్క ఉపయోగాలు మనం తెలుసుకున్నాం. ఆవు పేడ అనేది ఎరువుగా ఉపయోగపడుతుంది, ఆవు పేడ డబ్బులు దాచుకోవడానికి ఉపయోగపడుతుంది అని కొత్తగా ఈ యొక్క విహెచ్పి గ్యాంగ్ చెప్తున్నట్లు లెక్క. అలాగే బాత్రూమ్ లో డబ్బులు దాచారు, ఎక్కడెక్కడ డబ్బులు దాచారు, ఇవన్నీ సిస్టమేటిక్ గా జరుగుతున్నాయి. చంపతరాయ్ గారికి తెలుసు. పదే పదే వాటిని డిలీట్ చేయించారు. ఆ సీసీటీవీ రికార్డు లేకుండా చేస్తారు. సీసీటీవీకి అడ్డంగా నిలబడ్డారు వచ్చి. చంపతరాయ్ గారికి తెలుసు అని మీరు కామెంట్ చేస్తున్నారు. చంపతరాయ్ విహెచ్పి అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, ఆయన సంబంధమే లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, మీరు చంపతరాయ్ పేరు చెప్తున్నారు. ఇది బహుశా నిష్పాక్షికమైన దర్యాప్తు చేరితే చంపతరాయ్ కదా అసలు ఎక్కడికి వెళ్తుందో డౌట్ నాకు. ఎక్కడికి అంటే ఎక్కడికైనా వెళ్తుందండి. ఎందుకంటే ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసింది ఎవరు? ట్రస్ట్ ఆధీనంలో ఇవాళ టెంపుల్ ఉంది. ట్రస్ట్ ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి మోదీ గారు చేశారండి. కోర్టు తీర్పు వచ్చింది, ప్రధానమంత్రి హోదాలో ఉండు కాబట్టి చేసిండే. ఆయనకు ఈ ప్రజలకు ఏం లింక్ ఉంటుంది అందులో ఉన్న వాళ్ళు? మీరు ఎంచుకుని ఏర్పాటు చేసిన వ్యక్తులు ఇవాళ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోల్మాల్ జరిగిందని స్పష్టంగా వాళ్ళు ఎంచుకొని పెట్టిన ట్రస్ట్ లో ఆయన ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ఈ రోజుకి ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రకటన ఇచ్చారా? లేదు, మాట్లాడలేదు. ఆయన చెప్పాలిగా. రాముడి యొక్క గుడిని స్వయంగా వెళ్ళి తమరు ధార్మిక ఆచార్యులు కాదు, తమరు ధార్మికమైనటువంటి పెద్దలు కాదు, మత పెద్దలు కాదు, తమ దేనికి పూజారి కాదు, లేకపోతే ధార్మిక సంస్థ నాయకులు కాదు, కానీ ఏదో ప్రేమ చొప్పున ప్రధాని హోదాలో వెళ్ళారు అనుకుందాం. ఒక నిమిషం పోన్లేండి, దాని ప్రధాని ఎందుకు వెళ్ళారు ప్రశ్నిస్తాం. రాజకీయ నాయకుడివే కదా మీరు, ఏమైనా నువ్వు ఎందుకు వెళ్ళావా అని అడుగుతాం. లేదంటే నాకు రాముడు అంటే భక్తి ప్రపత్తులు. రాముడు అంటే అంత భక్తి ప్రపత్తులు ఉన్నవాడివి ఇవాళ ప్రజల హృదయాలు సూరంలో గుచ్చుకుంటే మాట్లాడేందుకు? మరి ఎవరి బాధ్యతలు నువ్వు ఏర్పాటు చేశారు? నీ మనుషులు కదా, నువ్వు ఏర్పాటు చేసావు. మోదీ గారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఎవరు ఏర్పాటు చేశారు చెప్పండి. మోదీ గారు ప్రకటన చేయలేదు. ఆయన ఇంకో ఎందుకు చేయట్లేదు? ఈ మౌనం చాలా డేంజర్. ఎందుకు చేయట్లేదు? ఇది గనక వేరే సంస్థ వేరే పార్టీ ఏర్పాటు చేసుకుంటే మోదీ గారు అపోజిషన్ ఊరుకుంటాడా? ఊరుకోడే. ఈయన కాబట్టి ఏ విషయం మీద సైలెంట్ ఉన్నా మణిపూర్ అయినా దేని మీద నడుస్తుంది. ఇది ఇవాళ మీరు సైలెంట్ గా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు అధికారులకు ఎలా వచ్చారు? రాముడి పేరు లేకుండా, రాముడి ఆలయం లేకుండా, రాముడి గురించి మాట్లాడకుండా అధికారులకు వచ్చారు మీరు. ఇవాళ విహెచ్పి అనేటువంటి సంస్థకిను ఈ బీజేపీకి ఉన్నటువంటి సంబంధం అందరికి తెలిసిందే కదా. ఇవాళ ఆర్ఎస్ఎస్ నాయకుడుగా ఉన్నటువంటి గోవిందాచార్య చట్టుకుని బీజేపీ నాయకుడు కాగలుగుతాడు. ఇవాళ ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి స్వయం సేవకులైన వాజ్పేయి అద్వాని, జనసంఘ్ గారు, బలరామ్ బంధవ్ గారు పిలిస్తే మనాడు రాజకీయ నాయకులు అవతారం ఎత్తుతారు. ఎందుకంటే నాగపూర్లో సెంటర్ ఉంది కాబట్టి. నాగపూర్లో ఉన్న సెంటర్ ఎవరికి ఎక్కడ కావాలో కేడర్ ఇవ్వగలుగుతుంది. అద్వాని, వాజ్పేయిని అదే విధంగా ఇచ్చింది మోదీ గారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త, నువ్వు వెళ్ళు, ఆయన కేశుభాయ్ పటేల్కి అవసరం అంటే ఆయన పంపించారు. వాస్తవం అది. అంచేత దీనికి ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలోనే ఈ సంఘ పరివారం నడుస్తుంది. నేను తప్పట్లేదు. ఇప్పుడు బాధ్యత ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నాను నేను. విహెచ్పి మీరు పుట్టించిన సంస్థ. విహెచ్పి ఇప్పటిదాకా మేము చాలా గొప్ప పనులు చేసామని చెప్పారు. మేము బాధ్యత తీసుకున్నామని చెప్పేసి ఎవరు యూపీ సీఎం యోగి గారు మాట్లాడుతూ సిట్ వేసిన తర్వాతనే 8 మంది. అసలు ఆలయాన్ని ప్రజల మధ్య మైత్రితో, ప్రజల మధ్య మాటలతో, ప్రజల మధ్య సంప్రదింపులతో 10 ఏళ్ళు ఆగనివ్వండి, ప్రేమతో జరిగి ఉంటే వేరే రకంగా ఉండేది. అలా కాకుండా మీరు రథయాత్ర చేసి, మత కలవరాలు చేసి, చివరికి ప్లాన్ ప్రకారం ఏది అఖిల పక్షాన్ని, సుప్రీంకోర్టుని, కేంద్ర ప్రభుత్వాన్ని, అందరినీ ఇచ్చిన వాగ్దానం, ఆల్ పార్టీ వాళ్ళందరికీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మోసం చేసి ఒక రకంగా దాని దగ్గర నుండి కూల్పించారు. దానికి సంబంధించి బాబ్రీ మసీద్ చేశారు. ఈ బాబ్రీ మసీద్ డిమాలిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇది చట్ట వ్యతిరేకమైన చర్య, తప్పు చేశారని చెప్పింది. ఏ సుప్రీంకోర్టు అయితే ఇవాళ మీకు భూమిని కేటాయించి కట్టుకోండి, వాళ్ళకి మసీదుకి కేటాయించి కట్టుకోండి అని చెప్పిందో అదే సుప్రీంకోర్టు మీరు తప్పు చేశారు అని చెప్పింది. ఈ తప్పు చేయడానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో ఏ రోజు రుజువు కాలేదు. లిబర్హాన్ కమిషన్ కి మొత్తం ఫైల్స్ తీసుకెళ్తున్నటువంటి ఆయన సుభాష్ భాన్ అనేటువంటి అధికారి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఫైల్స్ అన్ని మిస్ అయినాయి, అందువల్ల శిక్షలు పడలేదు. వాస్తవాలు ఇవన్నీ కూడా. మిస్సింగ్ ఫైల్స్ అనేటువంటిది ఆ రోజుల్లో ప్రతి పత్రికలో కథనాలు వచ్చినాయి. మీరు దాన్ని తవ్వితే అంటే హత్యల ద్వారా వాటి ద్వారా మీరు కాపాడుకుంటూ వచ్చారు వ్యవస్థని. ఓకే, సరే మీరు చేయలేదు, అదేదో
మనకి మార్మికమైనటువంటి లేదా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చంపేశారు, అవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ పక్కన పెడదాం. లింక్స్ ఉన్న విషయం వాస్తవా కాదా? యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ఆయన యొక్క మూలం అనేటువంటిది, ఆద్వానీ గారి మూలం అనేటువంటిది, మరి మోదీ గారి మూలం అనేటువంటిది, మరి వెంకయ్యనాయుడు గారి మూలం అనేటువంటిది, వీళ్ళ అన్ని మూలాలను కూడా చిట్ట చివరికి కలిసేది ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి. ఎందుకు ఆర్ఎస్ఎస్ పదే పదే ఎందుకు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు? ఆర్ఎస్ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ సంఘ పరివార్. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేటువంటి కంపెనీ కూడా రమణమూర్తి గారు నేను అంటున్నానండి, ఈ స్కామ్ కు ఆర్ఎస్ఎస్ కు, ఈ స్కామ్ కు బీజేపీ, ఈ స్కామ్ కి నిందితులైన వ్యక్తులు ఎవరి కార్యకర్తలు? ఐఎస్ఐ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, అర్బన్ నక్సలైట్లు. వాళ్ళు చెప్పండి, మీరు వాళ్ళ దేశానికి శత్రువుల టెర్రరిస్టుల? మీరు క్లినికల్ ప్రెసిషన్ తో వెళ్ళి మేము దాడులు చేస్తున్నాము, ఏది సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాము అని చెప్పేటువంటి వాళ్ళు మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ విషయాలకు సంబంధించి స్పందించకుండా సైలెంట్ గా, రాముడికి విషయంలో స్పందించకుండా దుర్మార్గంగా ఎట్లా ఉంటారండి? ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఇంత స్పష్టంగా ఈ యొక్క కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత మీరు నిందితుల రికార్డు చూస్తే మీరే చెప్తున్నారు, చంపతరాయ్ గారు విహెచ్పిలో పెద్ద నాయకుడు. విహెచ్పి ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ఎస్ఎస్ నుంచి కదా. ఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? ఆర్ఎస్ఎస్ పుట్టించింది కదా దీన్ని. ఇప్పుడు నేనేమంటానంటే, ఇవన్నిటి యొక్క మూలాలు కలిసిన తర్వాత మీరు ఎట్లా విచారణ చేస్తారని అడుగుతుంది. విచారణ ఎదుర్కోవాలి మీరు. అసలు ఎవరు చేయాలి విచారణ? ఎందుకంటే ఇటువంటి కుంభకోణం గనక రాముడి పేరు మీద నడిచి రాముడి పేరు మీద అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా రాజీనామా ఇచ్చి ఉంటుకోండి. ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారు. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చారు, మీ కుంభకోణం బట్టలేదు. యోగి ఎందుకు రాజీనామా చేయాలి? వారు రాజీనామా చేయరండి, అయిపోవచ్చు. ఆయన రెగ్యులర్ గా తనే డైరెక్ట్ గా ఒక సిట్ నియమించి తనే దాని మీద విచారణ చేస్తా ఉన్నాడు. నేను అడుగుతున్నాను, మీ యొక్క మూలాలు, ఇప్పుడు ఏదైనా ఒక న్యాయమూర్తి ముందు ఒక కేసు వచ్చింది అనుకోండి, ఆ కేసులో ఆయనకి ఆ కేసులో ఉన్నాయని బావమరిది, ఆ కేసులోనే అంతకుముందు వాదించాను, లేకపోతే నేను నీకు ఒకప్పుడు అడ్వకేట్ గా వాదించాను, వాళ్ళు జడ్జి కింద కూర్చున్నాను, నేను తీర్పు ఇవ్వకూడదు, నీకు నాకు స్నేహం ఉందని బయట తెలుసు, పక్క తప్పుకుంటారు కదా. మరి మీకు స్నేహం ఉంది కదండి, యోగి ఆదిత్యనాథ్ గారికి, చంపతరాయ్ గారికి స్నేహాలు లేవా? అన్ని చోట్ల ఇప్పుడు వీడియోల ఫోటోలు ఉన్నాయిగా. వీడియోల ఫోటోలు ఎందుకు? మీ మూలాలన్నీ ఒకటేగా, మీరంతా ఒకటే అయినప్పుడు మీరు ఎట్లా విచారణ చేస్తారు? మీరు ఎట్లా, పైగా మీరు చూస్తే కనుక సిట్ నివేదిక, వీళ్ళు సిట్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు డే టు డే నివేదికలు తెప్పించుకుంటున్నటువంటి కాలంలో ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు చాలా కాలం పాటు. మనకి అది కాదండి, 13 తారీఖు నాడు సిట్ ఏర్పడ్డది, జూన్ 13, రైట్. ఆ సిట్ విచారణ తర్వాత 25 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ పడ్డది కదా. అసలు ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ అంటే అర్థం ఏంటండి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, ప్రాథమిక సమాచారం, అది ఇన్వెస్టిగేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ప్రాథమిక సమాచారం మీకు దొరికిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలి మీరు, మొట్టమొదట. మీరు చేయలేదు, ఆ తర్వాత విచారణ. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే గుర్రం బండి వెనకాల కట్టారు, మొట్టమొదటి విచారణ తర్వాత ఎఫ్ఐఆర్. అంటే విచారణలో మీరు దీన్ని ఎట్లా మేనేజ్ చేద్దాం చూసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా? నేను అడుగుతున్నా. ఓకే, ఎఫ్ఐఆర్ అంత లేట్గా ఎందుకు దాఖలైంది? అవును, ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఉండాలి, విచారణ తర్వాత ఉండాలి. విచారణ తర్వాత మీకు అల్టిమేట్ గా మీరు చార్జ్ షీట్ వేసుకోవాలి. చార్జ్ షీట్ ఏదైనా వేసుకోండి, కానీ ఫస్ట్ ఈ ప్రపంచంలో ఏ నేర దర్యాప్తు ఏ స్టేషన్ గా మీరు వెళ్తే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే విచారణ తప్పు ఆయన జరుగుతోంది దారుణంగా అని చెప్పినటువంటి మహిపాల్ సింగ్ అనేటువంటి ట్రస్ట్ ఉద్యోగిని ఫస్ట్ సస్పెండ్ చేశారు. చంపతరాయ్ గారి హయాంలోనే జరిగింది. ఆయన బాధ్యత మహిపాల్ సింగ్ తొలగించడం వెనుక చంపతరాయ్ అంటే కంప్లైంట్ కాదు, ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నాను. నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి, కనీసం చేయలేదు. అయితే మీరు అన్న మహిపాల్ సింగ్ ఆరోపణలు చేసినప్పుడు కూడా 8వ తారీఖు అనుకుంటా, నేను ఫాలో అయినప్పుడు 8వ తారీఖు ఇది చిన్న ఆడిటింగ్ సంబంధించిన సమస్య, అసలు ఏం లేదు అని కూడా చంపతరాయ్ ప్రకటించినారు. అసలు రోజుకు ఒక స్టేట్మెంట్లు మార్చుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు నేను చూడడం కమల్ నయన్ దాస్ గారు వారు రామజన్మ తీర్థ క్షేత్ర ట్రస్ట్ కి వారు సక్సెసర్ కాబోతున్నారు. నృత్యగోపాల్ దాస్ గారి తర్వాత వారిదే ఆధిపత్యం. ఆ మనిషి చెప్పినాడు, ఎవరు దొంగలు కాదు అందరూ దొంగలమే ఎట్లా విచారణ చేస్తారు. ఆయన చెప్పినాడు, ఒకప్పుడు సైకిల్ ఎక్కి తిరిగిన వాళ్ళు ఈ ప్రాంతంలో కార్లు కొనుక్కున్నారు, బంగ్లాలు కట్టారు, మీరు ఎట్లా విచారణ చేస్తారు అన్నది మనిషి ఆయనే. ఎట్లా కొనుక్కున్నారంటే ఆయనే వాళ్ళు కొనుక్కోవడానికి ఈ రాముని గుడికి లేకపోతే విరాళాలకు లింక్ ఏంది? ఆయన చెప్పింది అదే, ఈ డబ్బులు ఈ విధంగా వెళ్ళినాయి కాబట్టి జరిగిందని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు కమల్ నయన్ దాస్ గారు నాకు దీనిపై నమ్మకం ఉంది అని చెప్తున్నారు. అంటే ఆయన మీద ఏమైనా ఒత్తిడి ఉందా? సరే, ఒత్తిడి లేదు అనుకుందాం. మరి వినయ్ కటియార్ గారు ఉన్నారు,
వినయ్ కటియార్ గారు అయోధ్య ప్రాంతంలోనే ఎంపీ నాకు గుర్తున్నంత వరకు. బజరంగ్ దళ స్థాపకుడు, చాలా దూకుడున్నటువంటి కార్యకర్త. ఈ ఉద్దాన దాని ఏమంటారు పతనం అనేటువంటివి ముందు పైకి వెళ్ళడం తగ్గడం అంటే రకరకాలు జరుగుతుంటాయి. వినయ్ కటియార్ గారు ఖచ్చితంగా రాముడి పట్ల ఈ ఉద్యమం పట్ల ఒక కమిట్మెంట్ తోటి చేశాడు. ఆయన చేసిన పని అంతా మంచిగా నేను అనుకోవట్లేదు, అది చేశాడు. ఆ మనిషి వాళ్ళు చెప్తున్నాడు సబ్కా సబ్ చోర్ హే, అందరూ దొంగలే. ఆయన చెప్పలే సంపత్రాయ్ వాళ్ళు దొంగలని, నాకు విశ్వాసాలు అని చెప్తున్నాడు. బీజేపీలో కూడా చాలా మంది నాయకులు చెప్తున్నారు. మనకి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గారి గురించి మనకు తెలుసు కదా, మా ఎంపీ 6 సార్లు అధికార పక్షం తరఫున నెగ్గిన ఎంపీ, అర్బన్ నక్సలైటా, కమ్యూనిస్టా. ఆయన మీద ఆరోపణలు చేసి పాపం రెజ్లర్స్ ఢిల్లీలో కూర్చొని వాళ్ళు సాక్షిను ఇంకా సాక్షి మాలిక్ ఇంకా చాలా మంది ఇంకా వాళ్ళు ఎవరండి రెజ్లర్స్ అందరూ లైంగికంగా మా పట్ల దుర్మార్గం చేశాడు అనేటువంటి ఆరోపణలు చేస్తే మర్యాదకు కూడా, అంటే వీళ్ళకి మర్యాదలు లేవుగా, దళితుడైనా మహిళలైనా ఎవరైనా చేస్తే ఇక్కడ ప్రణయ్ చచ్చిపోయినప్పుడైనా ఎవడు చచ్చిపోయినప్పుడైనా ఆ మనిషిని పక్కన పెట్టే మర్యాద కూడా లేదు. కనీసం ఆరోపణలు వస్తే ఆయన తప్పించకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. అంటే మీకు చాలా దగ్గర వాడనే కదా, మీ వాడే కదా. ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీయా, కాంగ్రెసా, లేకపోతే కమ్యూనిస్టా, అర్బన్ నక్సలైటా, ఐఎస్ఐయా, పాకిస్తానా, ఎవడు చెప్పండి. ఆ మనిషి ఏమని చెప్పాడు తెలుసా, నాకు చాలా నిజాలు తెలుసు, నేను నోరు విప్పలేను, ఎందుకంటే అత్యంత బలవంతమైనటువంటి వ్యక్తులు దీంట్లో ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. ప్రపంచం మొత్తం ప్రశ్నించినా భయపడని బ్రిజ్భూషణ్, దేశమంతా అల్లకల్లోలమైన భయపడని బ్రిజ్భూషణ్ ఈ విషయంలో భయపడుతుండో. మరి రెజ్లర్ సమాఖ్య అధ్యక్షుడిని అంత స్థాయిలో మరి భయపెట్టగలిగిన వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళైతే ఈ డ్రైవర్ టిన్నునో లేకపోతే చెంపత్రాయో కాకపోవచ్చు. ఎందుకంటే చెంపత్రాయ్ ఎప్పటికే బయటపడి ఆయన పేరు వచ్చేసింది. చెంపత్రాయ్ వచ్చిన తర్వాత ఈయన మాట చెప్తున్నాడు. ఈయన మాట చెప్తున్నాడు, దీని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారండి. ఆ మాట మీరు నేను కాదు. ఆ మాట బ్రిజ్భూషణ్ చెప్పాడు అంటే దాని వెనకాల పెద్దవాళ్ళు ఎవరై ఉండాలి? వాళ్ళు మంత్రుల, ముఖ్యమంత్రుల, కేబినెట్ మంత్రుల, కేంద్ర కేబినెట్, మరి బీజేపీలో అగ్రస్థానంలో ఉన్న వాళ్ళ, నాగపూర్లో ఉన్న, మాకు తెలియదు ఈ విషయం. అంటే అనుమానాలు వస్తాయి కదండి. ఇంత స్పష్టంగా జరిగిన తర్వాత నేను చెప్తున్నాను, ఒక ఆర్డర్ ప్రకారం మీరు చూస్తే 1985, 86, 87 నుంచి ఆరోపణలు రావడం, 87 లెక్కేసుకోండి, 87 నుంచి 2026 40 సంవత్సరాలు, 97, 2007, 47, 27, 47, 44 దశాబ్దాల పాటు, అంటే ఒక జనరేషన్ గడిచిపోయింది. కంటిన్యూస్ గా ఒకటే విషయం, మీరు డబ్బులు వాడుతున్నారు. ఆ రోజు బాబా లాల్ దాస్ చెప్పాడు, ఆ తర్వాత నిర్మోహి అక్కడ వాళ్ళు 1400 కోట్లు చెప్పారు, లేకపోతే జ్ఞాన్ దాస్ చెప్పాడు, లేకపోతే మరొకళ్ళు చెప్పారు, ఇవాళ బ్రిజ్భూషణ్ చెప్తున్నాడు, లేకపోతే వినయ్ కటియార్ చెప్తున్నాడు. ఎంతమంది చెప్తారు? ఇప్పుడు మీరు దీని ఏం చేస్తారంటే, మీరు చూడండి పత్రికల్లో 70 విచారణ చూడండి. మీరు మొట్టమొదటి ఏమొచ్చిందంటే 200 కోట్ల కుంభకోణం అన్ని పత్రికల్లో వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పత్రికల్లో బుర్రలోంచి వచ్చిందా? లేదే, పోలీసులు వాడు చెప్తే వచ్చిందే కదా. ఇప్పుడు 200 కోట్ల కుంభకోణం కాస్త 700 కోట్ల నుంచి రేపు 70-80 లక్షలు మారుస్తారు. ఎవరినో డ్రైవర్నో వాళ్ళ అసిస్టెంట్నో వీళ్ళే ఈ దుర్మార్గం చేసింది వీడేను, అసలు ఇది కుంభకోణమే కాదు, ఇదంతా దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, ఇది భారత వ్యతిరేకులు, కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు, కాంగీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఈ 70-80 లక్షలు పోయినాయి, మన కడప జరుగుతుందని నేను అనుమానం పడుతున్నాను ఈ విషయం మీద అని చెప్పి ఆయన ఎవరినో జైలుకి పంపించి మళ్ళా 6 నెలలకు ఏడాదికి ఆయన బయటికి తెచ్చుకుని, అది కదండి చంపత్రాయ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిండు. 9 మంది మీద కేసు వేసిర్రు. ఏమంటే 9 మంది మీద వేసినటువంటి కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలంటే ఎవరికి నేరంతో ఉందో సంబంధం ఉందో, ఎవరినైతే బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారని చెప్తున్నాడో, ఎవరైతే సబ్కా సబ్ చోర్ హై అని వినయ్ కటియార్ చెప్తున్నాడు, వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు. అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు దీంట్లో రాకూడదు, విహెచ్పికి సంబంధించిన వాళ్ళు ఎవరు దీంట్లో రాకూడదు, సంఘ పరివారికి సంబంధించిన ఎవడు ఈ విచారణ చేసే వాళ్ళు ఉండకూడదు. లేదంటే దొంగల ముఠా నాయకులు దొంగల విచారణ చేసుకుని వాళ్ళే ఎంపైర్లు, వాళ్ళే ఆటగాళ్ళు, వాళ్ళే తీర్పిస్తారు, వాళ్ళే ఇచ్చేస్తారు. దీని ఎట్లా ఈ సీసీటీవీ సంబంధించిన కాంట్రవర్సీ కూడా నడుస్తుందండి. ఏ పెద్ద టెంపుల్లో అయినా కనీసం 180 రోజుల సీసీటీవీ ఫుటేజ్ ఉంచాలి. ఇందులో కేవలం 42 రోజుల సీసీటీవీ ఫుటేజ్. ఉద్దేశపూర్వకంగా ఆ కార్యక్రమాలు జరుగుతుంటే కొంతమంది అడ్డు నిలబడ్డారు, ఆ రికార్డు కాకుండా దాన్ని కావాలని తొలగించారు, మార్చారు. చాలా స్పష్టమైనటువంటి విస్పష్టమైన ఆరోపణలు వచ్చినాయి వీళ్ళ మీద. అంటే వీళ్ళకి భగవాన్ రామచంద్ర మీద ఏ రోజు కూడా ఒక మర్యాద ఉన్నటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. నాకు మోదీ గారి మీద కోపం, ఆగ్రహం ఏంటంటే ఆయనకు తెలియదండి, ఆయన రాముడి భక్తుడే కదా, ఆయన రాముడి భక్తుడు అని చెప్తున్నాడు కదా. నేను అడుగుతున్నానండి, మీరు ఒక విషయం చెప్పండి నాకు,
తిరుపతి యొక్క మూల విరాట్ యొక్క ఫోటోలు ఇప్పటిదాకా బయటకు వచ్చినాయా రాలేదు. ఎక్కడైనా? మా మిత్రుడు ఉన్నాడు బ్రహ్మం గారని, ఆయన చేత బొమ్మలు వేయించారు టిటిడి వాళ్ళు. ఆ పెయింటర్ ఆయన మీరు ఎలా ఉంటే అలా వేసేయగలుగుతాడు. ఆయన అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్ట్ మా బ్రహ్మం గారు, ఆయన చేశాడు. ఇలా చాలా మంది ఆర్టిస్టులు వేయటం లేకపోతే బయటికి రావడం తప్పితే మూల విరాట్లు బొమ్మల యొక్క మన పవిత్రత పోతుందని ఎప్పుడు కూడా ఫోటోలు అలౌ చేయరు. చాలా చాలా టెంపుల్స్ బయట మీరు కెమెరాలు అవన్నీ బయట పెట్టండి, కెమెరాలు బయట పెట్టండి, కెమెరా సార్ నాట్ అలౌడ్, మొబైల్ సార్ నాట్ అలౌడ్ అని ప్రతి టెంపుల్లో ఉంటుంది. అలాగే పూరి జగన్నాథ ఆలయం నిజమైనటువంటి విగ్రహాలు ఎప్పుడైనా బయటకు వస్తాయండి? బొమ్మలు అవే కదా మీకు బయటకు వచ్చేవి. అలాగే అనేక ఆఖరికి ఊళ్ళలో ఉన్నటువంటి టెంపుల్ కూడా మీరు ఫోటోలు తీయడానికి అంత ఈజీగా అలౌ చేయరు. అటువంటిది ప్రపంచంలోనే మేము పెద్ద ఆలయం కడతామని చెప్పినటువంటి రామచంద్రుడి యొక్క ఆలయం యొక్క ఫోటోల్ని వీడియోల్ని తీయడం న్యాయమైన ధర్మమైన. అవన్నీ కూడా ప్రధానమంత్రి మోదీ గారు అక్కడ ఎందుకు కూర్చున్నారు ఓపెనింగ్కి? నేనంటే రామచంద్రుడి ఆలయం కట్టినటువంటి విధానంలో మీరు చేసిన ప్రతి కార్యక్రమం వెనకాల నేను చెప్తున్నాను, శిలాన్యాస్ కావచ్చు, ఫౌండేషన్ కావచ్చు. ఫౌండేషన్ స్టోను ఆయన 2020లో వేస్తుంటే నిర్మోహి అక్కడ వాళ్ళు చెప్పారు నువ్వు రావద్దని ప్రధానమంత్రి మోదీకి, మీరు చేయొద్దు, మీరు చేయకండి. ఎవరైనా మత పెద్దను పిలవండి, గౌరవం ఉంటుంది. మత పెద్దను పిలిస్తే మాకెక్కడ రాజకీయ అడ్వాంటేజ్ వస్తుంది? ఇవాళ చాలా మంది భాజపా బీజేపీ వాళ్ళు మేము రాముడి గుడి కట్టామంటారు. అవును, బరాబర్ చెప్తున్నారు ప్రతి మీటింగ్. రాముడి గుడి ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? నేను అడుగుతున్నా చెప్పండి. కోర్టు తీర్పు ద్వారా వచ్చింది. కోర్టు 2019లో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కొట్లాడితే వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. కొట్లాడినటువంటి పార్టీ ఎవరో ఇందాక నేను చెప్పాను. నేనేమన్నానంటే ఈ కోర్టు తీర్పు ద్వారా, కోర్టు గ్రాంట్ చేయడం ద్వారా వచ్చిందని ప్రధాని మోదీ కట్టాడని అలా చెప్తారు. ఇన్ కేసు కోర్టు తీర్పు ఇవ్వకపోతే ప్రధాని మోదీ గారు కట్టలేకపోయాడు. ప్రధాని మోదీ గారు కట్టింది ట్రస్ట్ కట్టింది. ఆ ట్రస్ట్ ని ప్రధాని మోదీ ఏర్పాటు చేశాడు. వాళ్ళ యొక్క నిర్వాహకం ఇప్పుడు మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏమో గుడి కట్టిన క్రెడిట్ ఏమో మోడీకి ఉండదు, స్కామ్ చేసిన క్రెడిట్ ఏమో మోడీకి ఉంటుందా మీరు చెప్పినట్టు? నేనేమంటానంటే మరి సుప్రీంకోర్టు తీర్పును మోడీ గారు ఇప్పిస్తే నాకు తెలియదు, వారు చెప్పమానండి, వాళ్ళ పార్టీ వాళ్ళని మేము ఇప్పించాం తీర్పు అని చెప్పమానండి. వాళ్ళు ఇప్పిస్తే వాళ్ళకే ఇస్తాను క్రెడిట్. ఇది చాలా కామెడీ. ఇది ఇప్పుడు ఇక్కడ వర్గీకరణ క్రెడిట్ కూడా మోడీకి ఇస్తున్నారు మన మందకృష్ణ గారు. వర్గీకరణ తీర్పు ఆయన ఇప్పించాడా? కోర్టు తీర్పు ద్వారా వచ్చిందండి. కోర్టులో ఫ్యాక్ట్స్ ఇవాళ కాదు, ఎప్పుడెప్పటి నుంచో ఫ్యాక్ట్స్ మీద వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. మరొక విషయం అంటే కంటెస్ట్ చేయడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో మిగతా పార్టీలు అడ్జస్ట్ అయ్యారు. అది కూడా జరిగింది. దాన్ని ఓకే, ఏదైనా కానీ ప్రజల్లో సామరస్యం వచ్చింది నా తీర్పు వల్ల, నేను ఆ తీర్పుని గౌరవిస్తాను. అది చాలా మంది పెద్దలు న్యాయపరంగా కరెక్టో కాదు కానీ సామరస్యం తెచ్చింది, మనకు ఎందుకు గొడవ అన్నారు. నేనేమంటానంటే సుప్రీంకోర్టు చేసినటువంటి పంచాయతీ కంటే కూడా ప్రజల మధ్య ఒక ఒప్పందం జరిగి ఉంటే బాగుండేది. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అటు రాజకీయ నాయకులు ఇటు రాజకీయ నాయకులు. బాబ్రీ మసీదు కమిటీ కూడా ఏదైతే ఉందో దాన్ని ముస్లిం రాజకీయ నాయకులు కొంతమంది ఇన్వాల్వ్ అయినారు. షాబుద్దీన్ గారు ఇన్వాల్వ్ అయ్యాడు దాంట్లో, ఆయన అంతకుముందు రాజకీయ నాయకుడే. అలాగే ఇటువైపు హిందూ రాజకీయ నాయకులు, హిందూ మతోన్మాద రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ రాజకీయ నాయకులు ఎప్పటికీ సయోధ్య కుదరచ్చు. గతంలో కూడా మనకి అనేక సందర్భాల్లో అక్కడ అయోధ్య మీద సయోధ్య కుదిరిస్తే బ్రిటిష్ వాళ్ళు ఒక సందర్భంలో ఉరి తీశారని చరిత్రలో ఆ సయోధ్య కుదుర్చుకున్న పెద్దల్ని హిందూ ముస్లిం పెద్దలను ఉరి తీశారని చెప్తారు. మన మధ్య సయోధ్య ఉండకూడదని బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచన వాళ్ళ హిందూ ముస్లిం మతోన్మాదుల ఆలోచన. ఇద్దరు కూడా సయోధ్య కోరుకోరు. సయోధ్య ద్వారా జరిగితే రామచంద్రుడి ఆలయం అనేది ఎంతో శాంతిని తీసుకొచ్చేది. కోర్టు తీర్పు ఆ లోటు కొంతవరకు తీర్చింది. కానీ మళ్ళీ వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఏం చేశారంటే మీరు మొత్తం చరిత్ర చూడండి. శిలాన్యాస్ జరిగిన ఒక కార్యక్రమం జరిగిన అక్కడ ఉన్న ఎలక్షన్తో లింక్ ఉంది. నెక్స్ట్ ఇంకో ఎలక్షన్ ఉంటేనే చేస్తాడు వీడు. ఇప్పుడు 2023 జనవరిన ఎలక్షన్ కి వెళ్ళేటువంటి పరిస్థితిలో ధైర్యం లేక 2024లో జనవరి 22 రోజు బార్ 400 పార్ అని చెప్పుకున్నాడు కానీ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఇది అయ్యే పని కాదనేది మనం తగ్గినాయి కదండి. మళ్ళీ జనాలు చేర్చుకోబట్టి పెరిగారు, అది వేరే విషయం. ఇది మనకు బలం రావాలనేటువంటి ఉద్దేశంతో జనవరిలో గుడి యొక్క ఓపెనింగ్ హడావుడిగా చేయించి 2024 ఇంకో 4-5 నెలల్లో జూన్లోనే ఇప్పుడు ఎన్నికలు జరిగింది. ఏప్రిల్ అనుకుంటాను. అయితే నేనేమంటానంటే మొన్న ఒక చర్చలో ఒక బీజేపీ పెద్దలు ఏంటండి ఇంకా ఆలయం ఇంకా మేము వసూలు ఇంకా చేస్తాం, ఇంకా అది పూర్తి కాలేదండి, మేము దానికి సంబంధించి ఇంకా నిర్మాణమే పూర్తి కాలేదు, మీరు ఎందుకు గొడవ చేస్తారు, ఇంకా వసూలు కూడా జరగాలనే టోన్లో మాట్లాడారు. 2026 నేను అడిగిన విషయం ఏంటంటే మహానుభావ చాలా నమస్కారం, నిర్మాణం పూర్తి కాలేదు తమరే చెప్తారు కదా, ఓపెనింగ్ ఎందుకు చేశారు? నిర్మాణం పూర్తి కాలేదని మీరే చెప్తున్నారు. నిర్మాణం పూర్తి కాలేదని చెప్పడానికి మీరు చెప్పడమే కాదు, బయట ఈరోజు నిర్మాణం పూర్తి కాకుండానే అక్కడ ఆ నిర్మాణం నుంచి నీళ్లు కారుతున్నాయి, ఆ నిర్మాణం చాలా అధ్వానంగా నాశనంగా ఉందనేటువంటిది కూడా మనకు వచ్చేసింది. నేను అంటున్నది ఏమిటంటే దీన్ని
అంటే కంప్లీట్ అయితే బహుశా నాశనకమైన ఉండదేమో, బహుశా పూర్తిగా పై అంతస్తు వేస్తే ఆ వాటర్ దాని మీద పడడం అక్కడి నుంచి కిందకి లీక్ అవడం ఉండదేమో. ఆ పనులు పూర్తి కాకుండా అంత హడావుడిగా మీరు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది? అట్లా ఓపెన్ చేయొచ్చునా అండి? నాకు పూర్తి తెలిసి- కానీ గుడులు ఓపెన్ చేస్తారా? అంటే ఎవరైనా ఏదైనా గొప్ప కారణం ఉండి చేస్తారేమో, కానీ వీళ్ళకున్న కారణం ఎన్నికల్లో విజయం అని మనకు తెలుసు కదా. అంటే మీ ఎలక్షన్ గురించి రాముడి గుడిని ఓపెన్ చేయించాలి, మీరు ఎలక్షన్లు నగ్గడానికి రాముడి పక్కన ఫ్లెక్సీ వేసుకుని నిలబడాలి, మీరు ఉండడానికి రాముడిని ఒక్కడిని, ఒంటి రాముడిని మన సంప్రదాయమే కాదు, ఒంటి రాముడితో ఊరుగా ప్రచారం చేయాలి. మీరు నెగ్గడం గురించి రాముడికి మోదీయే దారి చూపిస్తున్నట్టుగా బొమ్మలు ప్రచారం చేయాలి. మీరు నెగ్గడం గురించి రాముడే మోదీ భుజాల మీద సోలిపోయినట్టు. ఎంత అపరాధం అండి అది! మీరు ఎప్పుడైనా చూసారా? ఏ క్రైస్తవ దేశంలోనైనా జీసస్ ట్రంప్ మీద ఇలా పడుకున్నట్టుగాను, మార్గరెట్ థాచర్ మీద, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల మీద, ప్రధానమంత్రుల మీద, రాజకీయ నాయకుల దగ్గర దైవం వాళ్ళ యొక్క సహాయం తీసుకుంటున్నట్టుగా, వాళ్ళకంట తక్కువ ఉన్నట్టుగా. మరి రాముడు మోదీ మీద ఇట్లా సోలిపోతే రాముడు బలంగా ఉన్నాడు, మోదీ గారు బలంగా ఉన్నాడు. మోదీ గారు రాముడి కంటే బలమైన వ్యక్తి అంటే రాముడికే దారి చూపిస్తారా? రాముడికే భుజాన్ని ఆసరా ఇవ్వగలుగుతారా మీరు? రాముడి పక్కన మోదీ బొమ్మ ఫ్లెక్సీలో పెట్టినటువంటి వాళ్ళు దైవం పట్ల అపరాధం చేస్తున్నారా లేదా? హరహర మహాదేవ్ అనేటువంటి వారణాసిలో ఒక పుణ్యమైనటువంటి నినాదం మోగే చోట హరహర్ మోదీ, గర్ మోదీ అని నినాదం ఇచ్చేవాళ్ళు హిందూ మతాన్ని ఉపయోగించుకుంటున్నారా? శివుడికి ఉపకారం చేస్తారా? శివుడి యొక్క పేరు వాడుకుంటారా? మతాన్ని వాడుకోవాలి, ఎలాగైనా సరే కుర్చీలోకి రావాలి. రాముడి ఆలయాన్ని కూడా అందుకే ఓపెన్ చేశారు. ఇన్ని రకాల ఆలోచనలు ఉండి ధార్మికమైన ఆలోచనలు లేకపోతే అటువంటి వ్యక్తులు నిర్మించే ట్రస్టులు, అటువంటి ఉద్దేశాలతో చేసే పనుల్లో అవినీతి కాకపోతే మరి ఏముంటుంది? మీకు ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా ఏం జరగాలండి? ఇప్పుడు రాముడి గుడి చూడక నేను రాను, ఇప్పుడు రాముడి గుడిని నేను రాజకీయాలకు వాడను, రాముడి గుడి భవ్యమైన నిర్మాణం జరగాలి, ఆ తర్వాత ఆయన భయం మళ్ళీ నేను వస్తాను రాను, పోనీ ఆయన ఎవడో ప్రధాని వస్తే ఆయన చేయాలని అనుకోవాలి. అలా కాదు, రాముడి గుడి నేను చేసినట్టు కనిపించాలి, నేను ఎన్నికల్లో దీన్ని ఉపయోగించుకుని నెగ్గాలని కోరుకున్నప్పుడు రాముడి మీ భక్తుందా, కుర్చీ మీ భక్తుందా? కుర్చీ మీ భక్తున్నటువంటి వ్యక్తులు కింద నుంచి పైదాకా ఉన్నటువంటి వ్యవస్థలో రాముడికి, మతానికి, ధర్మానికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు జరుగుతున్న కుంభకోణం అందుకే జరిగింది కదా. వీళ్ళు నిజమైన భక్తులు అయితే ఇలా జరుగుతుందా? ట్రస్ట్ మొత్తం ఇన్ని రకాలుగా, ఏదో చిన్న ఎవరైనా సింహాచలం ఆలయంలో మా చిన్నప్పుడు దొంగలు వచ్చి దోచుకెళ్ళారు. గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ ఆలయాలు భద్రకొట్టి లూటీ చేస్తారు. దుర్మార్గులు వాళ్ళు, మతోన్మాదులు వాళ్ళు, నీచులు, దొంగలు, ఎన్నైనా తిట్టమండి, ఏ మాట అని అంటాను. కానీ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ కాదు, నెలల తరబడి రికార్డులు మార్చడం, నెలల తరబడి ఇక్కడ వచ్చినటువంటి గిఫ్ట్ని ఎంటర్ చేయకపోవడం, నోట్లను ఎంటర్ చేయకపోవడం, నోట్లను ఎక్కువ కట్ట తీసుకెళ్లి బ్యాంకు దాకా, ఆ బ్యాంకు ముందు దాన్ని తీసుకెళ్లి జేబులో పెట్టుకుని నోట్లను బ్యాంకులో వేసే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటే, సిస్టమేటిక్ గా రోజుల తరబడి జరుగుతుంటే, మరి ఇది ఒక చిన్న దొంగతనం కాదు కదా. వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది, ట్రస్ట్ మొత్తం దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు. చాలా ఇంపార్టెంట్ చెప్పారు మీరు. భూ వివాదం అనేటువంటి ఎంత దారుణం అంటే 2 కోట్ల కొని 18.5 కోట్లకి దాన్ని రాముడి ఆలయానికి, రాముడికి 18.5 కోట్లకి అమ్మారు. 2 కోట్లకి అమ్మడం, 10 నిమిషాలు ఆయనకి అమ్మడం, 10 నిమిషాల మధ్యలో గ్యాప్. ఇంత దారుణం అసలు. దాన్ని చెప్తే దాన్ని కూడా సమర్థించుకుంటారు, మీరు ఏదైనా సమర్థించుకుంటారు. ఇప్పుడు ఇక్కడండి ఇక్కడ వచ్చింది, ఇక్కడ మీరు ఇంత చెప్తున్నారు కదా, ఇంత ఏది ఒక ఆందోళనగా, ఒక ఆవేదనతో చెప్తున్నారు. ఒక సంస్థ, హిందూ సంస్థ, కోట్ల మంది హిందువులు ఆవేదన అండి. ఆర్ఎస్ఎస్ సంస్థ ఒక వ్యక్తి చేసిన కామెంట్ ఏంటంటే, మా హిందువులే చేసినారు, మా హిందువుల సొమ్మే, మీకేం నొప్పి అవుతుంది అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా కామెంట్ చేసినాడు. అదేనండి, మంచి విషయమే. దొంగలంతా కూడా మా అని అనుకున్న, ఇప్పుడు మా దొంగల ముఠాకి చెందిన దొంగ అని చెప్పినట్టు వినిపిస్తుంది నాకు ఇదైతే. ఎందుకంటే మా హిందువే చేశాడంటే, హిందువుకైతే రాముడిని దోచుకోవడానికి హక్కు ఉంటుందా? హిందువుకైతే అంటే ఇప్పుడు కౌరవులు వచ్చి దుశ్శాసనుడు వచ్చి చీరలాగితే ద్రౌపది మా హిందువే అంటారా? మా మనిషి అంటారా? రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోతే అంటారా? రావణాసురుడు యొక్క, కౌరవుల యొక్క మతం ఏదైనా కానివ్వండి, మతంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉంటారు, ధర్మం అధర్మం 2 ఉంటాయి. రాముడు రావణాసురుడిని, ఈయన కూడా మనలాంటి ఒక రాజే, మనలాంటి ఒక క్షత్రియుడే, లేకపోతే మనకు సంబంధించిన క్షత్రియుడు కాదనుకోండి వాళ్ళ లెక్క ప్రకారం. నేను అనేది ఏంటంటే, ఇది మనవాడు అనుకున్నాడు, లేకపోతే చెడు వేరు మంచి వేరు. కౌరవులు పాండవులు ఇద్దరు కూడా అన్నదమ్ములే కదండి. కౌరవులు చెడ్డవాళ్ళు, పాండవులు మంచివాళ్ళు. వీళ్ళు చీర లాగించారు, వీళ్ళు దాన్ని తప్పు అన్నారు. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటం మంచి చెడుల పోరాటం. అంచేత రాముడి గుడిని లూటీ చేసిన వాడు హిందూ ఎందుకు అవుతాడండి? హిందువుల యొక్క శత్రువు అవుతాడు, దుర్మార్గుడు అవుతాడు. ఆ శత్రువులు రాజకీయానికి వాడుకున్నాడు, హిందూ మతానికి స్నేహితుడు ఎందుకు అవుతాడు? శత్రువు అవుతాడు. గతంలో మన ఇంటర్వ్యూ కింద, వీడియోల కింద కూడా
మీకేం అవసరం? మీరేమైనా ఇచ్చిర్రా? చందాలు ఇచ్చిర్రా? అంటే ఆ ఒక వ్యక్తి కాదు, ఆర్ఎస్ఎస్ సంస్థ సంబంధించిన ఒక వ్యక్తి కాదు, కొన్ని వందల మందిని కామెంట్ల రూపంలో అట్లా రాపిస్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? మీకు కౌంటర్ ఫైల్ దాచుకుని మీరు దొంగతనం చేస్తారు చూపించాలని మేము అనుకోలేదు. కానీ అసలు నేనేంటండి, కోట్ల మంది ఇచ్చాము. ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లో, ఎక్కడెక్కడ గ్రామాల్లో ప్రతి చోట వసూలైనది డబ్బులు. ఇప్పుడు నువ్వెందుకు ఇచ్చావని చెప్పేసి అంటే ఇది అసలు ఇది ఏమన్నా పద్ధతేనా మీరు మాట్లాడుతున్నటువంటి విధానం? అంటే కోట్ల రూపాయలు లూటి మీరు చేస్తే ఇవాళ భారతదేశం కాదు, ప్రపంచం అంతా ఇచ్చినటువంటి హిందువులకు మీరు జవాబుదారీ. మేమంతా ఉన్నాం దాంట్లో. ఇది చాలా అన్యాయం. పోలీసుల స్టేషన్లో కూడా ఈ మాటలు చెప్తారేమో. ఆ అధికారులకు కూడా నీకేం సంబంధం, మా రావుని మీద దోచుకుంటున్నావు, నువ్వేమైనా చేసావా, నువ్వు మా ఉద్యమంలో ఉన్నావు, నువ్వు ఎప్పుడైనా చందా ఇచ్చావా అంటే పోలీసు ఏం చెప్తాడు? కోర్టులో చెప్పండి, జడ్జి గారు ఏం చెప్తారు విందాం అనుకుంటాను నేను. ఇది ప్రజా న్యాయస్థానంలో ప్రజలంతా కూడా గుండెలు కలచివేస్తున్న విషయం. దీంట్లో కూడా సంఘ పరివార శక్తులు కొంతమంది వచ్చి చాలా అన్యాయం, చాలా బాధ కలుగుతుంది, కానీ ఈ కుంభకోణం 7 కోట్లది 8 కోట్లది అది కూడా కాదండి, 70-80 లక్షలది ఇంత దొరికింది, ఈ కేసు పెట్టి మేమే కదా పెట్టింది. మొన్న ఒక నాయకుడు అంటాడు, మేమే కేసు పెట్టినాం, మేమే సిట్ వేసినాము. మొన్న ఒక నాయకుడు ఒక డిబేట్ లో మాతో అన్నాడండి, ఏమనంటే ఎవరు సిట్ వేశారండి? ఏ సమాజ్వాదీ పార్టీ సిట్ వేసిందా, కాంగ్రెస్ పార్టీ సిట్ వేసిందా, కమ్యూనిస్ట్ పార్టీ సిట్ వేసిందా, మేము వేసామండి అంటాడు. నాకు అసలు ఒక్క ముక్క అర్థం కాలేదు. నాయకుడే కాదు, ఈయన యోగి కూడా అదే మాట మాట్లాడారు. ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది, నువ్వు సిట్ వేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లేకపోతే అక్కడ చంద్రబాబు గారు సిట్ వేయగలుగుతారు అక్కడికి వెళ్ళి? ఏమైనా కామెడీ అయితే ఏమన్నా? నీ టెరిటరీలో, నీ పర్వ్యూలో, నీ రాష్ట్రంలో జరుగుతుందని నువ్వు చేసావు. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, నువ్వు చేయడానికి అర్హత లేదు, నువ్వు నిష్పాక్షికమైన దర్యాప్తు కోరి ఉండాల్సింది. మేము ఇవాళకి కోరుకుంటామండి, సంఘ పరివార వ్యక్తి ఒక్కడూ లేనటువంటి, నీకు ఏమాత్రం మూలాలు లేనటువంటి మరొక నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాలంటే సర్వోన్నత న్యాయస్థానం దీన్ని సీరియస్ గా తీసుకుని, వారేమన్నారంటే సెలవులు ఎంత చూస్తామన్నారు. నేను కోరుకుంటుంది అంటే హిందువులంతా కోట్ల మంది కోరుకుంటున్నారు, సర్వోన్నత న్యాయస్థానం దీన్ని టేకప్ చేసి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిరోజు ప్రతి గంట కూడా వారి దర్యాప్తు అధికారులు దర్యాప్తు యొక్క వివరాలని నోట్ చేసుకుంటూ చేస్తే అది కూడా ఇవాళది కాదు, ఈ 4 రోజులది కాదు. నిర్మోహి అఖాడా చెప్పింది 2017, బాబా లాల్దాస్ గారు చెప్పింది 89-90, బీబీ గుప్తా గారు చెప్పింది 89-90. మీరు తీసిన మొత్తం రికార్డు ఒక్కరోజు వసూలు చేసింది. మీరు 40 ఏళ్ళు వసూలు చేసి ప్రపంచంలో ప్రతి ప్రాంతం నుంచి పదే వసూలు చేసి ఇవాళ గుడి కట్టారు. ఈ గుడికి సంబంధించిన లెక్కలు అడిగితే నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. నేను అనుకుంటాను ఇవాళ అది ఒక ఏటీఎం లాగా, ఈ సంఘ పరివారికి ఒక బంగారు బాతుగుడ్డు లాగా శ్రీరామ భూమి ఉద్యమం, శ్రీరామ జన్మభూమికి సంబంధించిన నినాదం మీకు ఉపయోగపడింది. మీరందరూ కూడా దాని మీద సంపాదించుకున్నారు, రాజకీయంగా డబ్బులు సంపాదించుకున్నారు, శక్తి సంపాదించుకున్నారు, చివరికి డబ్బులు కూడా సంపాదించుకున్నారు, కుర్చీలు సంపాదించుకున్నారు, సమస్తం సంపాదించుకున్నారు. నష్టపోయింది హిందువులు, నష్టపోయింది మా రాముడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు. అంచేత మీరు దోషులుగా నిలబడ్డారు. ఇవాళ మీరు ఈ యొక్క విచారణ జరిగితే న్యాయం జరగదని మీరు అనుకోవచ్చు, మేము సిట్ వేసాము, మేము చేస్తామని. ఇవాళ కోట్ల మంది భారతీయులు నమ్ముతున్న విషయం అంటే మీ వల్ల న్యాయం జరగదు, మీరు చేసే పని న్యాయం జరగదు. మాకు కావాల్సిన నిష్పాక్షికమైన దర్యాప్తని, ఇది ప్రజల యొక్క వాణి. అది మీకు చెప్తే ఎవడు ఏ కేసులో ఉంటాడో, వాడు ఉపాలో ఉంటాడో, లేకపోతే వాడు ఏమవుతాడు, ఎక్కడికి తేలుతాడు, లేకపోతే గోవింద పనసారలాగా గౌరీ లంకేష్ లాగా లేచిపోతాడు, ఏం జరుగుతుందో తెలియదు. ఆ భయంలో ఉన్నారు కాబట్టి అందరూ చెప్పరు. కానీ ఇవాళ ఒక హిందూ సంస్థ ప్రతినిధిగా హిందువుల యొక్క మనోభావాల్ని అర్థం పెడుతూ చాలా స్పష్టంగా నేను చెప్తాను, నిష్పాక్షికమైన దర్యాప్తు కావాలి దీనిపైన. ఇది విశ్వాసంతో చెలగాటం. ఇవాళ చరిత్ర మొత్తం మీద ఒక గుడికి ఈ స్థాయిలో వసూలు ఎప్పుడు జరగలేదు. అంచేత దీనిపైన చాలా సీరియస్గా దర్యాప్తు జరగాలి తప్పితే ఏదో చిన్న దొంగతనంగా చెప్తే మేము దీన్ని అంగీకరించామని చెప్తాం. మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు, రమణమూర్తి గారు ఏమో గట్టిగా బిగ్గరగా జనమందరికి వినిపించేందుకు గట్టిగా మాట్లాడుతున్నారు ఆవేదనతోటి. అంటే మీకేం భయం లేదా, మీకు థ్రెట్లు లేవా? బాబా లాల్దాస్ గారు లేకపోతే మన ముందు చాలా మంది పెద్దలు శిరస్సు అర్పించినటువంటి వాళ్ళు, మతాన్ని గురించి ఎందరో పెద్దలు, శ్రీ రామానుజ సాంప్రదాయంలో కళ్ళు శిరస్సులు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. నందనారు గుళ్ళో వెళ్ళి చచ్చిపోయినాడు. అందుచేత అటువంటి గొప్ప ధర్మం ఏదైతే ఉన్నదో, ప్రపంచం అంతా మనిషిలో దేవుణ్ణి చూసేటువంటి ధర్మం మా ధర్మం అండి. మనిషిని దైవం స్థాయికి తీసుకెళ్ళగలిగిన ధర్మం మా ధర్మం. అటువంటి ధర్మాన్ని ప్రేమించే వ్యక్తులుగా, అనుసరించే వ్యక్తులుగా, అటువంటి ధార్మికమైనటువంటి వ్యవస్థను కాపాడుకోవడానికి ముందుకు వచ్చిన వ్యక్తులుగా మేము అనుసరించాల్సిన నిర్భయత్వాన్ని. ఎందుకంటే మా ధర్మం మాకు ప్రామిస్ చేసింది ఏమిటంటే, నా బిభేతి కుతశ్చనేతి అంటే అండి, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనం మోక్షాన్ని అందుకుంటే, బ్రహ్మాన్ని అందుకుంటే, ఎక్కడి దాకా మనస్సు వాక్కు చేరుకోలేక వెనక్కి వెళ్ళిపోతున్నాయి. పరబ్రహ్మాన్ని వాక్కులు మనసు అందుకోలేవు. దాన్ని గనక
యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుతో సహా, మనసు కూడా వెళ్ళలేదు అక్కడ దాకా. ఆనందం బ్రహ్మణో విద్వాన్, అటువంటి బ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, నా వివేతి కుతశ్చనతి, దేనికి భయపడరు. ఇది మా ధర్మం యొక్క సారాంశం. ఆ ధర్మం యొక్క సంస్థ ప్రతినిధిగా ఇవాళ భయపడకుండా శిరస్సు అర్పించడం మాకు తెలుసు. దానికే ముందుకు వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. నమస్కారం. ప్రజలారా విన్నారు కదా, విజయ విహారం రమణమూర్తి గారు 1987 శిలాన్యాస్ నుంచి జరిగిన అనేక అంశాలని ఫోటోలను చూపిస్తూ, అప్పటి వ్యక్తులు, అదేవిధంగా అప్పుడు పూజారులుగా పనిచేసిన వాళ్ళు, ఇట్లా ప్రశ్నిస్తూ ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు, ప్రశ్నిస్తూ వాళ్ళు పదవీచ్యుతులైన వాళ్ళు, వీళ్ళందరి ఫోటోలను చూపిస్తూ జరిగిన చరిత్రను 2017లో ఏం జరిగింది, 2089లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అసలు అందరూ మాట్లాడుకుంటున్నట్టు ఆ సముద్రంలో కనిపిస్తున్న చిన్న ఐసు ముక్క మాత్రమే కనిపిస్తుంది, పెద్ద ఐసు కొండ సముద్రం కింద ఉంది. కాబట్టి ఇది 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి విలేజ్ నుంచి భక్తులు కానుకలు ఇచ్చారు, ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి. కాబట్టి వాటన్నిటికీ లెక్కలు నిష్పక్షపాతంగా జరగాలి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా జరగాలి అని చెప్పేసి రమణమూర్తి గారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నారు. మరి ఆయన చేసిన ఆర్గ్యుమెంట్లు సరైనవేనా? ఆయన చెప్పిన అంశాల్లో నిజాయితీ ఉందనిపించిందా మీకు? మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైమ్.